2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి ఒకే ఒక గ్రహం యోగిస్తుంది. రవి గ్రహం మాత్రమే యోగిస్తుంది. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం కింద ఇవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నవగ్రహ టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. సోమవారము శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటది. వృశ్చిక రాశి వారికి కుటుంబాధిపతి అయిన గురువు అష్టమ భావంలో ఉన్నారు. కుటుంబ స్థానం మీద శని దృష్టి ఉన్నది. ఈ విధంగా రాశికి ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ధన పరంగా మాత్రం మీకు ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. పంచమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. రవి కుజ శనితో కలిసినారు. ఇద్దరు పెద్ద శత్రువులు శనికి. ఈ విధంగా రాశి ఉన్నది కాబట్టి లవర్స్ కి అంత అనుకూలంగా ఉండదు ఈ వారం అనేది. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. 6వ భావం అధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉండి శనితో కలిసి ఉండటం మూలంగానే మీకు శత్రువులు పెరిగే అవకాశం ఉంటది. ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంటది. అలాగే గొడవలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళతో శత్రుత్వం పెరిగే అవకాశం ఉంటది. ఇలాంటి రాశి ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి శత్రువుల పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం మీకు బాగానే ఉంటది. ఈ వారం అనేది ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. కెరియర్ పరంగా చాలా బాగుంటది. చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు అయితే ఉంటది. గ్రోత్ పరంగా చాలా బాగుంటది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక వృత్తిపరంగా మాత్రం సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.